హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. సీఎం జగన్ పై ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ పై అయితే కనుక రాళ్ల దాడి జరిగింది. కంటికి తీవ్ర గాయం పరిస్థితి విషయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే దయచేసి ఛానల్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సీఎం జగన్ పై రాయి విసిరిన వ్యక్తి ఎడమ కంటి పైభాగంలో గాయమైతే అయింది. సీఎం జగన్ పై రాయి దాడి వివరాలు చూస్తే, వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కలకలం రేగింది. శనివారం రాత్రి ఆగంతకులు ఆయనపై రాయి విసిరారు. గుర్తు తెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని కూడా విసిరాడు. దీంతో ఎడమ కంటి పై భాగంలో స్వల్ప గాయమైంది. దీంతో వైద్యులు బస్సులోనే చికిత్స అందించారు. చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. సింగనగర్ దాబా కోట్ల సెంటర్లో ఈ ఘటన జరిగింది. బస్సుపై ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని చెప్తున్నారు. అయితే విజయవాడలో సీఎం వైఎస్ జగన్పై గోండాలతో చంద్రబాబు దాడి చేయించారని వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఫేస్బుక్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై వేదికగా ప్రకటన విడుదల చేసింది. మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేకే తెలుగుదేశం పార్టీ పచ్చమొక్కలు చేసిన పిరికి పంద చర్య. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించండి. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారని వ్యాఖ్యానించారు వైసీపీ. అలాగే ఈ మేరకు పోస్ట్ కూడా పెట్టింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ వైసీపీ పార్టీ తరఫున ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇదంతా పచ్చమొక్కలు చేసిన పిరికి పంద చర్య అని. ఇక ఈ క్రమంలో సీఎం జగన్పై దాడి ఘటనపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాళ్ల దాడిలో జగన్కు లోతుగా గాయమైందని, 2 కుట్లు పడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని అన్నారు. తల నుండి రక్తం కారిపోతుంటే వైద్యులు వెంటనే బస్సులోనే ప్రథమ చికిత్స చేశారని తెలిపారు. ప్రథమ చికిత్స తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. ఎంతమంది కలిసి వచ్చిన జగన్ ఏమీ చేయలేక రాళ్ల దాడికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. సీఎంపై దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఎవరు దాడి చేయించారో త్వరలోనే అన్ని బయటకు వస్తాయన్నారు. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి వారులేకే టీడీపీ నేతలు రాళ్ల దాడులు చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.